ఆలయ నియోజకవర్గంలోని ఆరుట మండలం రాలజంగం గ్రామంలో రాత్రి సుమారు 1 గంట ప్రాంతాన టైగర్ సంచరించిందని చెప్పి ఇక్కడ ఎవరైతే నిర్దిస్తున్న రైతులు చెప్పడం, దానికి ఆనవాళ్లుగా ఒక లేగదూడను కూడా దాని కోరలు కనపడి చంపడం జరిగింది. దాన్ని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు వచ్చి పొద్దునుంచి ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించి, మొన్న ఏదైతే ఇక్కడ రాజపేట మండలానికి సంబంధించి, తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహీంపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేగదూడి మీద దాడి చేసి చంపడం జరిగింది. మరి అదే ఆనవాళ్లు కూడా ఇక్కడ లేగదూడడం కూడా అదే ఉంటుందని బహుశా నిర్ధారణకు వచ్చింది. అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాని ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మా పోలీసు సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇళ్లకు చేరుకొని పొద్దు పొడిచిన తర్వాతనే ఇళ్లకు వస్తే, మామూలుగా పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా పట్టుకునేంత వరకు, దాని జాడ తెలిసేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకముందుకే ఇంటికి చేరుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి. తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా జల్లెడబట్టి ఈ ప్రాంతంలో ఉంటే మాత్రం దాన్ని ఎట్లయినా పట్టుకునే ప్లాన్ చేస్తాం. అధికారుల ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోటి తప్పకుండా ఒక వారం రోజులు నిఘా పెట్టి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతాం. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ జాగ్రత్తలు ఉండాలి. ఒకవేళ కనిపించినా గానీ అది మనుషులను చూసుకుంటూ పోతుంది తప్ప అధికారులు చెప్పేదాన్ని దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది కూడా ఏం డిస్టర్బ్ చేయాలంటే, ముఖ్యంగా పులి అనేది రాత్రిపూటనే సంచరిస్తుంది కాబట్టి రాత్రిపూట ఇక్కడ చేళ్ల కావాలి కానీ, ఇక్కడ మేకలు కానీ, వాళ్ళ గొర్రె వాళ్ళకి కావాలి ఉండే రైతన్నలు దయచేసి 15 రోజులు మీరు ఇళ్లనే పడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా దీని జాడ దొరికేంత వరకు కూడా అధికారులు మేము ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.